హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు కనబడే CBZ ఎక్స్ట్రీమ్ డిజిటల్ మీటర్ వెహికల్ ఇది మనకి ఓల్డ్ మోడల్ తర్వాత ఇదైతే వచ్చింది. ఇది మనకి 2011-12 ఆ టైంలో అయితే వచ్చింది. ఇది వెహికల్ చూసి అయితే చాలా రోజులైంది నా దగ్గరికి అయితే సర్వీస్కి వచ్చి. దానికోసం అయితే చిన్న విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. ఇది డౌన్ఫాల్ అవడానికి గల కారణం ఏంటన్నది నేనే ఈ వెహికల్ చేసేటప్పటికి నేను రాజమండ్రి రెడ్డి బాబు మోటార్స్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. దానికైతే మాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. డిజైన్ వచ్చేటప్పటికి మనకి హోండా డిజైన్. ఈ డిజైన్ మనకి డిజిటల్ మీటర్ కానీ నెక్స్ట్ ఏంటంటే హ్యాండిల్ బార్ కానీ ట్యూబ్లెస్ టైర్ కానీ ఇవన్నీ కూడా మనకి ముందు మోడల్తో పోల్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది డౌన్ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వెహికల్ ఇచ్చిన ప్రతి వెహికల్ కూడా మేము డెలివరీ ఇచ్చిన ప్రతి వెహికల్ కూడా మనకి ఫిఫ్త్ గేర్ అన్నది కంప్లైంట్ వచ్చింది. ఫిఫ్త్ గేర్ అన్నది పడేది కాదు, ఫిఫ్త్ గేర్ అన్నది సౌండ్ వచ్చేది. ప్రతి వెహికల్ కూడా ఇంజిన్ ఓపెన్ చేసి ఫిఫ్త్ గేర్ వీల్ అన్నది చేంజ్ చేసాము. ఈ విధంగా మనకి కస్టమర్ దగ్గర అయితే మంచి మార్కులు అయితే సంపాదించలేకపోయింది. దీని బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ ఉన్నా కూడా మనకి సేల్ అన్నది చాలా దారుణంగా పడిపోయింది. ముందు ఎక్స్ట్రీమ్కి బ్లాక్లో అమ్మేవారు, అలాంటిది ఇది మనకి తక్కువ రేటుకి ఇచ్చినా కూడా మనకి సేల్ అన్నది జరగలేదు. ఈ విధంగా ఇది డౌన్ఫాల్ అయిపోయింది. ఈ డౌన్ఫాల్ అయిపోయి మనకి తర్వాత భారీ నుంచి అతి భారీకి హీరో 150 సెగ్మెంట్లో మనకి వెహికల్ అన్నది లేకుండా పోయింది. ఈ రోజు కూడా మనకి దానికోసం అయితే నాకు చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకోసం ఒక వీడియో అయితే చేశాను. మీరు CBZ ఎక్స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కట్టగలిగితే ఉంటే మీరు వీడియో చూస్తున్న ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.